ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో దుండగులు బరి తెగించారు. దుగ్గిరాల సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పచ్చని గోదావరి జిల్లాలో విగ్రహాల ధ్వంసం లాంటి విష సంస్కృతికి తెరలేపిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ను ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని వారు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు దెందులూరు నుంచి అందిస్తారు. దెందులూరు నియోజకవర్గంలో విగ్రహాల విధ్వంసం సంబంధించినటువంటి కూడా కుట్ల సంస్కృతి కూడా తెరలేపారు. గుర్తు తెలియని దుండగులు కూడా ఈరోజు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా ఏదైతే దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాట్లాడుకున్నటువంటి దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ఏమంటే చెప్పండి, ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ అంటే ప్రజల్లో ఒక చెరగని బ్రాండ్ ఉంటుంది. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి ఇక్కడ విష సంస్కృతిని ఏమని చూస్తారు? అసలు ఈరోజు ఉదయాన జరిగినటువంటి యొక్క వైఎస్ఆర్ విగ్రహం ధ్వంస విషయంలో చాలా అమానుషమైన చర్య. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఒక ఆరోగ్య ప్రదాత అంటే ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొట్టమొదటి పేరు ఆయనది వస్తుంది. అటువంటి స్థితి మరి ఆయన విగ్రహాన్ని ఈ రీతిగా మరి ధ్వంసం చేయడం అనేది చాలా విష ప్రచారం అటువంటిది. ఎందుకంటే ఆరోగ్యంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇంకా అనేక పథకాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి, ప్రజల పేద వారి మనసుల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో సెరగన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఆయన మరణించి ఇంచుమించు 15 సంవత్సరాల పైచిలుకైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన పేరెత్తితే కన్నీరు పెట్టేటువంటి కుటుంబాలు ఎన్నోనని నేను తెలియజేస్తున్నా. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఈ రోజున గుర్తు తెలియని దొండగులు ధ్వంసం చేయడం అంటే చాలా అమానుషం. ఎందుకంటే పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి కలకలం గతలు ఏనాడూ లేవు. దాదాపు 3 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట అబ్బాయి చౌదరి గారు అక్కడ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం కూడా అప్పటి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దుగ్గిరాల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహము మరియు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ నిలబెట్టడం వలన అందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేశారు. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఈరోజు మార్నింగ్ మాకు తెలిసింది, రాత్రి ఎవరో దుండుగులు సంస్కారహీనులు వాళ్ళకి మేము ఒకటే విన్నపం చెప్తున్నాం, ఇలాంటి పరిస్థితులు మీరు చేస్తే ఒక విగ్రహాన్ని చేయొచ్చేమో కానీ రాజశేఖర రెడ్డి గారి మనసులో ఎంతమంది మనసులో ఉందో ఆయన విగ్రహం అది ఎవరో చెరపలేరు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అవి ఆయనకు బ్రాండెడ్, వాటిని ఏం చేయలేరు. ఒక విగ్రహాలను చేయటం ఈ సంస్కారవంతమైన పని కాదు. అయితే దుగ్గిరాల గ్రామానికి సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం అవుతుందో విగ్రహానికి సంబంధించి పాశవికంగా కూడా ఉన్నటువంటి విగ్రహం చేతులు ధ్వంసం చేయడంతో పాటు వెనకాల కూడా పూర్తిగా తలపై గొడ్డలతో పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో అట్లాంటి దుండగుల పట్ల కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి విష సంస్కృతికి తెరలేపినటువంటి వారిపై కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజల గుండెల్లో పూర్తిగా సంక్షేమ పథకాల రూపంతో చెరగని ముద్ర వేసినటువంటి వైఎస్ఆర్కి సంబంధించిన విగ్రహాల జోలికి వస్తే తాము ఉపేక్షించేది లేదని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది.